నమస్కారం అండి. నా పేరు యువనాబొత్తల దిలీప్ కుమార్ అండి. నేను 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని. గడిచిన నెల 15 రోజులు సుమారుగా నెలన్నర నుంచి ఇక్కడ కొబ్బరి తోటలో జరిగినటువంటి సంఘటన గురించి నేను వివరణ ఇవ్వడానికి వాళ్ళ పత్రికా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రదంగా ఇక్కడ కొండపల్లి వారి యొక్క ఆస్తి ఎకరం 59 సెంట్లు 379/1Aలో అనేటువంటి దాంట్లో వాళ్ళ యొక్క ఆస్తి ఉంది. వాళ్ళు వారి యొక్క ఆస్తిని 1941లో 21/12/1941 వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తిని కొనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి నకలు డాక్యుమెంట్లు. దీని ప్రకారం వీళ్ళకి ఆస్తి రావడం జరిగింది. తర్వాత ఈ ఆస్తిలో తోట కుటుంబ సభ్యులు దాంట్లోకి రావటం, వీరు ఇంజక్షన్ దావాకి వెళ్ళటం, అక్కడి నుంచి 1983 నుంచి పలు రకాలుగా తోట కుటుంబ సభ్యులకి కొండపల్లి కుటుంబ సభ్యులకి దావాలు నడుస్తూ ఉన్నాయి. ఈ దావాలు ఇలా నడుస్తూ ఉండగా 2000 సంవత్సరంలో తోట కుటుంబ సభ్యులు ఈ ఆస్తిని కాట్రగడ్డ కుటుంబ సభ్యులకి ఈ ఆస్తిని అమ్మేశారు. అమ్మేస్తూ వాళ్ళు వారి అమ్మినటువంటి డాక్యుమెంట్లో కూడా OS 16/99 అనే దావా ఉన్నది అని చెప్పి ఈ ఆస్తిని వారు అమ్మటం జరిగింది. ఇలాగా దావాలో ఉన్నటువంటి ఆస్తిని తోట కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కాట్రగడ్డ కుటుంబ సభ్యులు కొనుగోలు చేయటం, వాళ్ళు ఈ ఆస్తిని కొంతమందికి విక్రయించుకుంటాం, 4-5 విక్రయించుకుంటూ ఈ 4-5లో చేతులు మారుకుంటా ఇప్పుడు ఏదైతే వివాదం నడుస్తుందో వెంకటాచలం గారు దాన్ని 2024 సంవత్సరంలో కొనుక్కోవడం జరిగింది. 2024 సంవత్సరంలో వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఈ ఆస్తి మాకు వివాదం క్లియర్ అయిపోయిందని మేము కొనుక్కున్నామండి, దీని మీద ఎటువంటి వివాదం లేదు అని మేము కొన్నామని చెప్తున్నారు. అది పూర్తిగా సత్యదూరమైనటువంటి మాటలు. వీళ్ళకి ఆస్తి వివాదంలో ఉన్నది అని తెలిసి తక్కువ రేటుకి ఆస్తి వస్తుందని చెప్పేసి కొనుక్కున్నమాట యథార్థం. దానికి వీళ్ళు వేముల వనబాబు మరికొంతమందితో కలిసి వీళ్ళు CMA 484/2024 అనే దావా హైకోర్టులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. ఈ దావా ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యారంటే వీళ్ళు 25/9/2024 నాటికి శ్రీపతి వెంకటాచలం గారు హైకోర్టులో CMA 484/2024 దావాలో ఇంప్లీడ్ అయ్యారు. వారు ఈ ఆస్తి వివాదం గురించి పోరాడదాకా హైకోర్టుకి వెళ్ళారు. అవతల సైడ్ కొండపల్లి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, యువతల 56 మందో 52 మందో ఉన్నారు. వీళ్ళకి దావా నడుస్తూ ఉండగా ఈయన 2025 సంవత్సరంలో అక్టోబర్లో నిర్మాణాన్ని చేపట్టాడు. ఈయన ఎటువంటి ప్లాను పెట్టుకోవాలైనా, ఎటువంటి అనుమతులు లేకుండా ఈయన భవన నిర్మాణం స్టార్ట్ చేస్తే అప్పటి మున్సిపల్ అధికారులు ఈయనకి నోటీస్ ఇచ్చారు. ఇది అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని వెంకటాచలం గారికి నోటీస్ ఇచ్చారు. నోటీసు స్వయంగా వెంకటాచలం గారే అందుకున్నారు. అందుకున్న తర్వాత కూడా ఆయన ఈ పని ఆపట్ల. ఇదిగోండి, న్యూ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని క్లియర్గా మున్సిపల్ అధికారులు ప్లాన్ లేకుండా నిర్మాణం చేపట్టేదాన్ని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనగా ఏమంటారు? తర్వాత వాళ్ళ పిల్లలు చాలా విద్యార్థికులు, వాళ్ళు జర్మనీ వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళారు, చదువుకున్నారు, చట్టం అంతా వాళ్ళకి తెలిసి ఇక్కడ పోనీ వాళ్ళకి లిటరసీ లేదండి, చదువుకోలేదండి, పొరపాటు పడ్డారు, అన్యాయం జరిగిందంట కాదు, వాళ్ళకి తెలిసి కేవలం ఇక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఏమైనా సరే మేము ఇల్లు కడతాం, మమ్మల్ని ఎవడ పీకుతాడు అనేటువంటి ఒక మంకు పట్టుదలతో వాళ్ళు నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు నిర్మాణం స్టార్ట్ చేసే నాటికి వీళ్ళకి ప్లాన్ లేదు కాదని వాళ్ళని చెప్పండి. ప్లాను లేకుండా నిర్మాణం స్టార్ట్ చేస్తే మున్సిపల్ అధికారులు అడ్డుకోరా? దట్టు వీళ్ళకి అపోనెంట్గా ఉన్నటువంటి కొండపల్లి వారు ప్రతిరోజు సోమవారం వస్తే కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్కి వెళ్ళటం, ఏమంటే హైకోర్టులో ఆర్డర్ ఉంది,
హైకోర్టులో సరే, ఇక్కడ హైకోర్టులో ఆర్డర్ ఏమి ఇచ్చిందో కూడా చెప్పాలి నేను. Court may be pleased to issue a direction against the respondents, directing them not to create any third party interest or alienate the suit scheduled property in favor of third party, pending disposal of CMA 484 of 2024 on the file of the High Court. అంటే ఈ 484 CMA తేలే వరకు కూడా ఇందులో ఎటువంటి మూడో వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు క్లియర్గా దీంట్లో ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ అలా ఉండగా వీళ్ళకి ప్లాన్ ఏ రకంగా వస్తుంది? వీళ్ళే ఒక పక్క దావాని అడుగుతున్నారు, ఇందులో దావాలో ప్రతివాదులు వీళ్ళు చేరు కూర్చున్నారు ఇక్కడ. అయినా సరే మేము క్లియర్ అయిపోయిన ఆస్తి కొనుక్కున్నాం, కావాలని చెప్పి మాకు ఇక్కడ ప్లాన్ ఇవ్వకుండా చేశారు ఇన్ఛార్జ్ అని చెప్పేసి రాజకీయంగా వాళ్ళు డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు. మీరు అనుకుని సాధించాలని అంటే ఇది ఇరు పార్టీలకి తగాదా పెట్టేస్తే మనం సక్సెస్ అయిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఒక రాజకీయ ఎత్తుగడ వేసుకుని దీంట్లో స్టార్ట్ చేశారు. సార్ మేము మంచి ఆస్తి కొనుక్కున్నాం, మేము కొనుక్కున్నాడికి ఎటువంటి ఇష్యూ లేదని. మరి నువ్వు ఏ రకంగా దీంట్లో ఇంప్లీడ్ అయ్యావు? ఈ దావాలో నువ్వే స్వయంగా ఇంప్లీడ్ అయ్యావు కదా. మరి ఇంప్లీడ్ అయ్యి నువ్వు అందరికీ తప్పుదో చెబుతున్నావే, నాకేం తెలియదు అని చెప్పేసి నువ్వు ఎలా ఇంప్లీడ్ అయ్యావు దీంట్లో? CMA 484లో 9వ పేరుగా శ్రీపతి వెంకటాచలం గారు ఈ దావాలో ఇంప్లీడ్ అయ్యి ఉన్నాడు. ఈ దావాలో ఇంప్లీడ్ అయినప్పుడు ఈయనకి ఏ రకంగా దావా వేసిన డేటు 25/9/2024 అండి. ఇరవై 25/9/2024 నాటికి ఈయన దావాలో ఉన్నాడు. ఈయన దావాలో ఉన్నప్పుడు ఈయనకి ఏ రకంగా మున్సిపల్ అధికారులు ప్లాన్ మంజూరు చేస్తారు? దీన్ని దాచేసి ఎంతసేపు కూడా మేము జనసేన సభ్యులం కాబట్టే మాకు అన్యాయం జరిగింది, మేము జనసేన సభ్యులు కాబట్టి మాకు ప్లాన్ ఇవ్వలేకుండా ఇన్ఛార్జ్ ఆపాడు. సుమారుగా ఈ 6వ డివిజన్లో ఈ 2 సంవత్సరాల్లో ఓ 25 మందో 30 మందో ఇల్లు కట్టుకుంటారు. పాత్రికేయ సోదరులు నేను ఒకటే కోరుకున్నా, మీరు ఎవరైనా సరే ఎంక్వైరీ చేయండి, ఏ ఇంటోటి దగ్గరికన్నా వెళ్ళి దిలీప్ వెళ్ళి చేశాడని చెప్పండి, తల తీసేసి వెళ్ళిపోతాం. మాట కోసం బతుకుతున్నాం, పరువుగా బతుకుతున్నాం. నేను గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి స్టార్టింగ్ కారణం? అసలు దీనికి మూల కారణం ఏంటంటే వైసీపీ నాయకులు ఎందుకు వస్తున్నారు చెప్తానండి. ఇక్కడ తెల్లారిపాటికల్లా బియ్యం దొంగ అక్కడికి వచ్చాడు. అది ఏంట్రా బాబు, నా పేరు ఎక్కడ బయట పెట్టమాకండి, కొందంత నీ బినామీలేగా, అమ్మిందంత నీ అంచుర్లేగా, నా పేరు బయట పెట్టమాకండి, మీకు ఏదైనా ఉంటే నేను తర్వాత సెటిల్ చేసుకుంటా, కానీ మీరేం మాట్లాడమాకండి అని చెప్పేసి అక్కడ తెల్లారిపాటికి మాట్లాడు. నువ్వు 2 డైలాగులు కొట్టేసావు, 2 సినీ డైలాగులు కొట్టేసావు, నీ దావు నువ్వు వెళ్ళిపోయావు. వాళ్ళకి చెప్పావు, ఒరే నువ్వు దీంట్లో బయట రావాలని అంటే నువ్వు ఈ రకంగా చేరా బాబు అని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చుకుంటూ వచ్చావు. నీ డైరెక్షన్ ప్రకారము, వాళ్ళు సొంత డైరెక్షన్ ప్రకారము చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఎవరు ఫలితం అనిపిస్తున్నారు? నీ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే నువ్వు పరిష్కరించుకోవాలి తప్ప ఇంకోటి పరిష్కరించుకోడు. 2 వ్యక్తులు ఆస్తి ఇద్దరిదని చెప్పేసి 2 ఉన్నారు. ఒకళ్ళ దగ్గర నువ్వు కొన్నావు, నీ 2వ వివాదమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈనాటి కలవలాలని, ఏమంటే నా ఆస్తి ఇలా తెలిసి కొన్నావో తెలియక కొన్నావో ఏం చేయమంటా అని చెప్పి ఈ రోజుకు నువ్వు అడగకపోగా ఎంతసేపు ఇది ఇరు పార్టీలకి గొడవ పెట్టాలన్నావు. ఇది ఈ వివాదం మొదలైన తర్వాత ఎంపీ గారు మచిలీపట్నం వచ్చి విచ్చేసిన తర్వాత జన సైనికులకి అన్యాయం జరిగితే నేను చూస్తా ఊరుకోను అని ఆయన స్వయంగా మాట్లాడిన తర్వాత ఈ యొక్క కొండపల్లి వారు నాగరామాంజీరావు గారు స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ వివాదంలో మేము బాధితులమండి, మాకు ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది పేపర్లో కూడా వచ్చింది. ఇన్ని జరిగినా కూడా ఇంకా ఇది ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళే చేపించారు. ఇన్ని వివాదాలు ఉండగా తెలుగుదేశంకి ఏం సంబంధం ఉంది? తర్వాత ఈయన ప్లాన్ ఎప్పుడు అప్లై చేశాడు? డిసెంబర్ 18వ తారీఖు నాటికి ఈయన ప్లాన్ అప్లై చేశాడు. అప్పుడు దాకా నువ్వు ఎందుకు ప్లాన్ పెట్టలా? నువ్వు నిజంగా ఇది ఉంటే నువ్వు ప్లాన్ పెట్టకుండా ఉండేవాడు కాదు కదా. నువ్వు అక్టోబర్లో ఇల్లు స్టార్ట్ చేసావు అనే దానికి నిదర్శనం 10 నాటికి ఈయన యొక్క భవనం ఈ పరిస్థితిలో ఉంది. 4/10 తర్వాత 11/11కి ఇలా పిల్లర్లు వేసాడు.
రాత్రులు లైట్లు పెట్టుకుని మరీ పనిచేశాడు. ఇలా ఉండగా అక్టోబర్ 13, 15 తారీఖు కరెక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఈ తారీఖుల్లో మున్సిపల్ అధికారులు ఈ అక్రమ కట్టడాన్ని వీళ్ళు ఆపట్లేదు కాబట్టి తొలగిస్తామని చెప్పేసి జేసీబీతో రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున గోపవానిపాలెం గ్రామస్తులు మా గ్రామస్తుడికి వీళ్ళు చెప్పిన మాటలను నమ్మి, వీళ్ళ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మా ఊరు వాడికి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇతను చెప్పిన మాటల వల్లే వాళ్ళు వచ్చారు. నిజాలు తెలిసినోడు దాచేశాడు, ఎదురుగుండా చెప్పేవాడు లేడు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి గోపవానిపాలెం గ్రామస్తులు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు వీళ్ళు ఏం చేశారు, తెలివిగా ఆ అక్రమ కట్టడానికి జనసేన జెండాలు కట్టేశారు. ఎవడన్నా ఇల్లు కట్టినప్పుడు దిష్టి బొమ్మ కింద ఆంజనేయ స్వామి బొమ్మ, ఇంకెవరి బొమ్మ, దేవుడి బొమ్మ దిష్టి కడతారు. ఈ సన్నాసులు జనసేన జెండాలను కట్టారు. దీన్ని ఏమంటారు? ఇది రాజకీయ కుట్రగా ఏంటిది? ఇద్దరు వ్యక్తుల వివాదాన్ని, ఇద్దరు ఒకే కులస్తులు, ఒకే కమ్యూనిటీ చెందిన వాళ్ళు, ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు పక్క నెత్తినోరు కొట్టుకుంటుంటే కాదు వెంకటాచలం కుటుంబ సభ్యులు మాత్రమే జనసేన సభ్యులు అని చెప్పేసి ఇక్కడ ఒక కొత్త రాగం ఏదైనా దున్నపోదు ఏంటంటే దోణ కట్టేయమన్నాడు ఇంకొక ఆయన వచ్చి. ఎక్కడికి వెళ్తున్నాం అసలు? ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉండగా ఈ పోలీసులు రావటం, ఆ రోజు పడగొట్టకుండా ఈ గ్రామస్తులందరూ రావటం, ఇది ఆర్కే గారు ఆ రోజు వచ్చి ఏమంటే మా జన సైనికుడు అంటారు, మాకు అన్యాయం జరుగుతుంది మంత్రి గారు అంటాం. సరే దీన్ని మాట్లాడదాం ఏంటని చెప్పేసి ఆయన పిలిపించి మాట్లాడదా అని చెప్పేసి గెస్ట్ హౌస్ పిలిపించారు. ఆ రోజు స్వయంగా ఆర్కే గారు వచ్చారు. ఏమండి ఇలా జరిగిందండి అని అంటే, ఏమండి మీకు ఇద్దరూ కావాల్సిన వాళ్ళే, మీకు ఇద్దరూ తెలిసిన వాళ్ళే, మీరే ఈ వివాదాన్ని పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారు ఆర్కే గారికి బాధ్యత అప్పగించిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత ఆర్కే గారు స్వయంగా కొండపల్లి తేజ గారి ఇంటికి వెళ్ళి ఈ డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత, ఏమంటే ఎంత వివాదం ఉందని నాకు తెలీదు, ఇలా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను, కోర్టు పరిష్కరించిన తర్వాతే దాని నిర్మాణ పనులు చేసుకోవాలి తప్ప ఇలా చేయమాకండి అని చెప్పేసి ఆయన వచ్చి వెంకటాచలం కుటుంబ సభ్యులకి చెప్పారు. వాళ్ళు ఇలా వినకుండా రాత్రిపూట లైట్లు పెట్టుకుంటాము, శని ఆదివారాలు సెలవులు వస్తే పని చేసుకుంటాము, ఇలా మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ కొండపల్లి కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టర్ గారికి పెట్టుకుంటూ వెళ్ళటం, మళ్ళీ ఆర్కే గారికి తెలియజేయడం ఏమన్నా వాళ్ళు ఇలా కట్టేస్తున్నారంటే ఈ స్వయంగా రామకృష్ణ గారు శివయ్యనే, ఆర్టీసీ కాలంలో ఉండేటువంటి శివయ్యనే స్వయంగా ఇక్కడికి వచ్చాడు. 2 సార్లు పరిశీలించి ఆయన కొండపల్లి వారి దగ్గరికి వెళ్ళి ఏమండే వాళ్ళు నా మాట వింటలేదండి, మీ ఇష్టం మీరు పడగొట్టుకుని అని చెప్పేసి అన్నాడు. ఇది యథార్థం అని చెప్పేసి నేను చెప్తున్నా. కాదని ఆయన అంటే ఎక్కడైనా సరే దేవతామూర్తుల దగ్గర కానీ లేకపోతే మన కాళికాంపేటలో శివంగా అమ్మవారి ముందైనా సరే ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాదని ఆయన చెప్పండి. నిన్న ఆయనే మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి, మా జనసేనకి అన్యాయం జరిగింది, స్వయంగా నువ్వే పడగొట్టాయని చెప్పి ఇవాళ మా జనసేనకి అన్యాయం జరిగిందని చెబుతున్నారు. ఈ 2 నాలుకల ద్వారా ఏంటి అని అంటున్నా నేను. అసలు ఈ కంటిన్యూషన్ వస్తున్నారు. ఇలా జరుగుతూ ఉండగా తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక కోర్టులో మాకు స్టేటస్ కో ఎత్తేసినంత మాత్రం నీకు మున్సిపల్ ప్లాన్ ఇచ్చినట్టు కాదు, నీకు మున్సిపల్ ప్లాన్ ఇస్తేనే చేయాలి. అప్పుడు దాకా నీది అక్రమ కట్టడమే నడుస్తూ ఉంది. రాత్రి సెంటరింగ్ పెట్టేసావు, రాడ్ బెండింగ్ చేస్తున్నావు. ఇలా జరుగుతూ ఉండగా కొండపల్లి కుటుంబ సభ్యులు మళ్ళీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆ రోజు గ్రీవెన్స్లో ఉంటే వాళ్ళు ఫోటో తీసుకెళ్లారు. అయ్యా మీరు జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా 2 సార్లు అన్నారు, మీరు దీన్ని అక్రమ కట్టడం కూల్చేయడం చెప్తే స్వయంగా జేసీ గారు చెప్పారు. ఏమన్నా మీరు చెప్పినా కూడా కనీసం రాడ్ బెండింగ్ పనులు కూడా ఆపట్లేదు అయ్యా అని చెప్పేసి వాళ్ళు ఫోటో తీసుకెళ్ళి 12/24 ఫోటో తీసుకెళ్ళి చూపించారు. వెంటనే ఆయన అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులను కాకేసి ఇలా కనుక జరిగితే పద్ధతి కాదు, మీరు ఏంటి ఇది అని అక్రమ నిర్మాణం ఆపరేట్ అని చెప్పేసి ఆయన మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తే అయ్యా వెళ్ళి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ వీళ్ళు సాయంత్రం 5:30 ప్రాంతాల్లో మళ్ళీ వెళ్ళి ఏమన్నా రాడ్ బెండింగ్ ఆపట్లేదు అని చెప్పి జేసీ గారు ఛాంబర్లో వెళ్ళి కలిశారు. వీళ్ళు ఇవన్నీ వాస్తవాలు అవునా కాదని చెప్పేసి తెలుసుకోవాలి. వాళ్ళని కాదని చెప్పండి. జేసీ గారి ఛాంబర్లో స్వయంగా వెళ్ళి కొండపల్లి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమరు చెప్పినా కూడా అక్కడ పనులేం ఆగట్లేదు సార్, మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పంటే ప్లాను లేనటువంటి ఇంటిని అక్రమ కట్టడం కాక ఏమంటారో చెప్పాలి. వీళ్ళంతా కూడా అక్రమ నిర్మాణం చేస్తున్నారు, కోర్టులో ఆ వివాదం నడుస్తూ ఉండగా చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి
అధికారులు దీన్ని వెంటనే కూల్చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. అప్పుడు వెంటనే ఈ గోపానిపాలెం కుటుంబ సభ్యులు, గోపానిపాలెంలో ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, ఈ కొబ్బరి తోటలో ఉన్నటువంటి వెంకటాచలం కుటుంబ సభ్యులు కానీ మరికొంతమంది కలిసి మంత్రి గారికి ఫోన్ చేసి, ఏమంటే మున్సిపల్ అధికారులు సెంటరింగ్ పీకేయమంటున్నారు, రాడ్ బెండింగ్ పీకేయమంటున్నారు, మాకు ఎలా అయితే అన్యాయం జరిగిపోద్దని చెప్పి. అదేంటే మిమ్మల్ని ఎప్పుడూ ఆపన్నాం కదా, మళ్ళీ అన్యాయం ఏంటన్నా? కాదు సార్, మా వాళ్ళు కట్టారు, తెలుసో తెలియకో పొరపాటు అయిపోయింది సార్, మేము మాట్లాడతాం సార్ మీతో. మంత్రి గారు, నేను వేరే ఊళ్ళో ఉన్నానయ్యా, నేను వచ్చిన తర్వాత ఒక వారం రోజులు అయిన తర్వాత ఇరు వర్గాలను కూర్చోబెట్టి నేను మాట్లాడతాను, మీరు తొందరపడి ఎటువంటి చర్యలు చేపట్టమాకండి అని చెప్పేసి ఆయన ఈ కొండపల్లి వెంకటాచలం గ్రామస్తులకి చెప్పారు. ఆయన క్లియర్గా చెప్పారు, చట్టం తన పని చేసుకెళ్తుంది, కానీ మీరు తెలియక చేశారన్నారు కాబట్టి నేను వచ్చి కొండపల్లిని మిమ్మల్ని ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఒక వారం రోజుల తర్వాత దీని మీద మనం చర్చిద్దాము, నేను అందాక దీని మీద దాని జోలికి వెళ్ళమాకండి మీరని చెప్పేసి స్వయంగా మంత్రి గారు వాళ్ళతో చెప్పారు. ఇది యథార్థం కాదని చెప్పాలి జనసైనికులు. అది జరిగిన తర్వాత అర్ధరాత్రి పూట దొంగతనంగా దేనికి స్లాబ్ వేసుకున్నావు నువ్వు పగలేలా నీ ముడ్డి కింద నీ తప్పులు ఎట్టు కూర్చుని నాకు అన్యాయం జరిగిపోయింది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, పేదవాడు రూపాయి దాసు ఇల్లు కట్టాడు, 4 అంతస్తుల బిల్డింగ్ ఆయన ప్లాన్ పెట్టింది, 4 అంతస్తుల బిల్డింగ్ ఆయన ప్లాన్ పెట్టింది. ఆయన ప్లాన్ నాకు వచ్చింది. ఏ రకంగా ఆన్లైన్లో ప్లాన్లు ఎవరైనా అప్లై చేస్తే మనకు కావాల్సిన క్రెడెన్షియల్స్ అన్ని దాంట్లో కట్టి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటుంది. నువ్వు ఆన్లైన్లో డబ్బు కట్టినంత మాత్రం నీకు ప్లాన్ వచ్చినట్టు కాదు. నీకు చెప్పలేదా, నీ ఎల్టీపీలు ఇవన్నీ కూడా అన్నీ తెలుసు. కానీ ఈ సిస్టమ్ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈయన చెప్పుకొస్తున్నాడు, నేను డబ్బులు కట్టేశాను, 5 లక్షలు కట్టేశాను, నా ప్లాన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఆన్లైన్లో అన్ని కాగితాలు పర్ఫెక్ట్గా ఉంటేనే నీకు ప్లాన్ మంజూరు అయింది. నీకు ప్లాన్ మంజూరు కాలేదు. అసలు నువ్వు ప్లాన్ అప్లై చేసిన డిసెంబర్ 18 అయితే నువ్వు అక్టోబర్ నుంచి ఇల్లు కట్టుకొస్తున్నావు కదా, నీకు ప్లాన్తో పని ఏంటి అసలు? నువ్వు అక్టోబర్లో ఎందుకు ఇల్లు కట్టావు? నిన్ను క్వశ్చనించేవాళ్ళు లేకుండా నీకు కావాల్సినటువంటి పాత్రికేయ సోదరులు పెట్టుకొని టెక్నికల్గా జనరల్గా పాత్రికేయ సోదరులు అనేటప్పుడు ఏంటంటే మామూలుగా పొలిటికల్గా బాగా నాలెడ్జ్ ఉంటుంది తప్ప ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ మీద అంతగా అవగాహన ఉండదు. కాబట్టి ఎవరైనా కూడా పాత్రికేయ సోదరులు నిజమే కావడంతో డబ్బు కట్టించుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళకి, ప్లాన్ అయిపోవడం ఏంటి దుర్మార్గం అని చెప్పి ఎవరికైనా సరే అదే ఆలోచన వస్తుంది. అక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా అది అప్రూవల్ కాదు. నువ్వు ప్రతి స్టేజ్లోనూ ఈ డబ్బులు కడితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. తర్వాత నేను దీన్ని మార్టిగేజ్ చేశానని అన్నావు, అది మార్టిగేజ్ చేస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ స్టేజ్లో ఉండగా ఇది హైకోర్టులో వివాదం ఉందని చెప్పేసి ఇది ఆన్లైన్లో ఎవరు ఆపరు, ఫిజికల్గా ఆఫీసర్లు వెరిఫై చేసేటప్పుడు ఇది వివాదంలో ఉంది కాబట్టి దీన్ని రిజెక్ట్ చేశారు. ఇవన్నీ చెప్పకుండా నువ్వు దాచేసుకుని ఇన్ఛార్జి డబ్బులు అడిగాడు, తెలుగుదేశం వాళ్ళు అన్యాయం చేశారు, జనసేన వాళ్ళు కాబట్టి మాకు అన్యాయం జరిగిపోయింది. నువ్వు ఎక్కడే ఆ జనసేన? నువ్వు ఈ కొబ్బరి తోటలో 5 బూతులు నేను ఎన్నికలు జరిపా, 49, 50, 51, 52 ఈ బూతుల్ని నేనే గడిచిన 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు మేము కలిసికట్టుగా కూటమి విజయానికి కృషి చేసావు. నువ్వు కానీ కొడుకులు కానీ ఏ రోజన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చారా? నువ్వు ఎవరికి ప్రచారం చేసావు? చెప్పుకున్నావు వాళ్ళు జనసేన చేసావు, జనసేన చెప్పావండి. వీళ్ళతో పాటు ఇంకొక 3 ఉన్నారు, కట్టిక చీటర్స్. వీళ్ళంతా కూడా అవాస్తవాన్ని దాచేసి రాజకీయ తగాద అయితే మేము లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అంతకుముందు కూడా చెప్పున్నా, అయ్యా మీరు నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరమైన ఆరోపణలు, మీరు కనుక ఆరోపణలు కావాలంటే లైట్ డిటెక్టర్ పరీక్షకు రమ్మని చెప్పేసి నేను బహిరంగ సవాల్ ఇచ్చా, స్పందన లేదు. తర్వాత నిన్న మళ్ళీ మీరు ఎందుకు ప్రశ్నలు పెట్టానో ఒకసారి మళ్ళీ ఏంది, గడిచిన 3-4 రోజుల క్రితం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాత్రికేయ సోదరులందరికీ ఇది అర్థమైంది. ఇది ఇరువురు వ్యక్తుల మధ్య ప్రైవేట్ సమస్య తప్ప రాజకీయ పార్టీలు కాదని చెప్పేసి ఈ పాత్రికేయ సోదరులు నా మీద ఇంట్రెస్ట్ చూపలా. ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, వేరే ఊరి నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చి 1 గంటన్నర పాటు లైవ్ నడిపారు ఇక్కడ. దాన్ని రోజుకో పార్ట్ ముక్కలు చేసి వదలటం. దీంట్లో నాకు బాధేసిన అంశం ఏంటంటే, రాజకీయాల్లో నేను రాకముందు నుంచి కూడా రామకృష్ణ గారు నాకు ఆదర్శం. మేము ఆయన కట్టే బిల్డింగ్లన్నిటికీ నేను సెంటరింగ్ పెట్టాను. ఆయన ఎలాగా అడుగు ఎక్కుతా పైకి వచ్చాడో నేను కూడా ఈ ఊళ్ళో సైకిల్ తొక్కుతానే పైకి వచ్చాను. నేను ఆయన ఆదర్శంగా తీసుకున్నా. ఏ రోజు కూడా అన్నా అని చెప్పి కడుపార ఆయన ఇవాళ రాజకీయాలు వచ్చినాయి, కానీ మేమిద్దరం
కలయికలో పనిచేసినప్పుడు కానీ ఆయన ఇళ్ళకి సెంటరింగ్ పెట్టినప్పుడు కానీ ఏ రోజున్నా కూడా అన్న ఏంటన్నా ఇది అని అంత ఇదిగా ఆప్యాయంగా వెళ్ళి మాట్లాడుకున్నాను నేను. ఇంత జరుగుతుంటే అసలు నాకు ఏంటి ఇది? ఒక పక్కన రామకృష్ణ గారు అన్నీ తెలిసి ఆయన అక్కడ కూర్చుని ఉండగా ఇవాళ వీళ్ళు ఇన్ఛార్జ్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా మాట్లాడతాడు కొట్టే వెంకట్రావు, ఈ ఇన్ఛార్జ్ చేశాడు ఇదంతా అని చెప్పేసి. అక్టోబర్ 13, 2022వ తారీఖున ఈ యొక్క వెంకట్రావు గురించి నేను ప్రెస్లో మాట్లాడా. ఏమయ్యా వెంకట్రావు, ఏంటి నీ సంగతి ఏంటి అని. ఆ రోజు లగాయితో తెలుగుదేశం పార్టీలో వచ్చి బయటకు వచ్చేసావు. నీకు తెలుగుదేశం పార్టీ ఎంత విలువిచ్చింది, అక్కడి నుంచి పోయి ఇక్కడ తేలేవు. ఈ ఏళ్ళకి మొదలెట్టావు కుంపట్లు పెడతాం. నిత్యం నువ్వు ఎంతసేపు కూడా జనాల్ని ఏడిపించు తింటాం తప్ప నీ పార్టీలో ఉంటావు. నీ పార్టీలో నువ్వు ఏ కెపాసిటీతో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు నీకేంటి, నీకున్న స్థాయి ఏంటి? నీ పార్టీలో జనసేనలకు అన్యాయం జరిగితే చూస్తావు. ఏం అన్యాయం జరిగిందా? నీ యొక్క వ్యక్తిగత ఎజెండాతో ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళందరూ తప్పుదో పట్టించాలని చూస్తున్నావు. నేను ఆర్కే గారిని కోరుకున్నది ఒకటే, ఇప్పుడు దాకా జరిగినవన్నీ కూడా నేను యథార్థాలే చెప్పా. ఇవన్నీ యథార్థాలు మీకు కూడా తెలుసు. ఈ యథార్థాలు కాదు నేనన్నీ అబద్ధాలు చెప్పాను అనుకుంటే మీరు నన్ను లైట్ ఎడిటర్తో వచ్చి పంపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఒక నీతి నిజాయితీ ఉన్నవాళ్ళైతే ఈ వెంకటాచలం కొడుకులు కానీ వెంకటాచలం గారు కానీ ఇంకా మాట్లాడుతున్నటువంటి పక్కన ఉన్నటువంటి ముగ్గురు చీటర్స్ కానీ వీళ్ళంతా కూడా లైట్ ఎడిటర్స్ పరిస్థితికి రావాలి. మీరు మాట్లాడితే చీటర్స్ అంటున్నారు ఏంటి అని అనొచ్చు. మీరు చెప్తా. కోట నరేంద్ర బాబు, వడ్డీ నాగశ్రీకాంత్, చదలవాడ పద్మశ్రీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా వారు తప్పుడు సర్వే నెంబర్లు వేసి ఇంటి ప్లాన్లు తీసుకున్నారు. ఇదిగోండి చూడొచ్చు. తోట నరేంద్ర RS 378 379 ఇతను తీసుకున్నటువంటి సర్వే నెంబర్ ప్లాను. తర్వాత వడ్డీ నాగశ్రీకాంత్ గారు 379/1. చదలవాడ పద్మశ్రీ గారు RS 378 379. వీళ్ళ షెడ్యూల్ ఆస్తులు 379/1A వీళ్ళ షెడ్యూల్ ఆస్తులు ఉన్నాయి. ఇదిగోండి వీళ్ళు మదర్ డాక్యుమెంట్ ఉంది కదా 2000 సంవత్సరంలో వీళ్ళు కొనుక్కున్న డాక్యుమెంట్లో కూడా 379/1A అని ఉంటుంది. డాక్యుమెంట్లో వీళ్ళు ఇలా ఉండగా ఈ డాక్యుమెంట్ని 379/1Aలో హైకోర్టులో ఉంది కాబట్టి ప్లాన్ ఎవరని తెలుసుకుని ఏ మున్సిపల్ అధికారులు అయినా సరే వివాదంలో ఉన్నటువంటి స్థలానికి ప్లాన్ మంజూరు చేయరు. ఇది తెలుసుకుని వీళ్ళు అప్పుడు అధికారులని అప్పుడు రాజకీయ పలుకుబడిని వాడుకుని తప్పుడు విధానంలో ప్లాన్ సంపాదించుకున్నారు. ఈ తప్పుడు ప్లాన్ మంజూరు చేయించింది బియ్యం దొంగే. అందుకే తెల్లారబడి దిపాడు ఇక్కడికి వచ్చి. దిగిపోయి ఇక్కడ ఏదైనా జరిగిద్దామో నా గురించి నేను చెప్పమాకంటా బాబు, మీకు ఎట్టకంటే ప్లాన్ ఇప్పించాను. ఇది క్లియర్ కట్గా ఇది మోసం కాదా? మోసం చేయటం కాదా? వాళ్ళకేం చెప్పారు? మీరు కొనుక్కోండి నేను ప్లాన్ ఇప్పిస్తా అన్నావు. నీ మాటలు నమ్మి కొన్నారు. డాములు పడ్డారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా. నువ్వు కాదు మేము ఇప్పించలేని చెప్పు. ఈ ప్లాన్ మంజూరులో నువ్వు అధికారులకు ఫోన్ చేసి చెప్పలేని చెప్పు. వీళ్ళంతా కూడా వైసీపీ నాయకులతో కలిసి జర్నీ చేసి ఇవాళ తేడా రాగానే టచ్ మేమంతా జనసేన అంటున్నారు. ఈ జనసేన కింద ఈ 4 బూతుల్లో ఏ రోజన్నా సరే వీళ్ళు ఎక్కడన్నా ప్రచారం చేశారా? చెప్పండి. నాతో పాటు ఉన్నారు 12-13 మంది ఇక్కడ జన సైనికులు కానీ మేము కానీ కలిపి ఇక్కడ ఎలక్షన్ చేసామే. ఏ రోజు మీరు రాలేదే. అసలు మీరు ఎవరో కూడా తెలియదే నాకు. ఉత్తి పుణ్యానికి నిందలేయటం, గుడ్డగాల్చి మీద వేసుకుంటే అది దవనాడే పడతా. నేను గుడ్డగాల్చి మీద వేస్తే భయపడిపోయే రకాన్ని కాదు. నేను పోరాటం చేస్తే నేను ఈ స్థాయికి వచ్చా. 2023 నుంచి పోరాటాలు వివిధ దశలో చేశా. ఈ నరకాసురుడు బియ్యం దొంగనే రాజకీయాల్లో లేకుండా చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. నేనేమి భయపడిపోయి పారిపోయాను కాదు, ఆరోపణలు బెదిరిపోయాను కాదు. నేను నికార్స్గా ఉన్నాను కాబట్టి ఇంత దమ్ముగా నేను మాట్లాడగలుగుతున్నా. ఈ చేతనైతే రండి నిరూపణకి వెళ్దాం. ఇది ఇద్దరు వ్యక్తిగత ఆస్తుల సంబంధం. ఇందులో మంత్రి గారికి పాత్ర లేదు, తెలుగుదేశానికి పాత్ర లేదు. గౌరవ జనసేన పెద్దలు నేను కోరుకునేది ఒకటే, ఎంపీ గారికి తప్పుదోవ పట్టించారు. ఎంపీ గారు ఇక్కడే ఉండి ఆయన ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేసేవాళ్ళు రోజు
6వ వార్డులోనే ఉన్నారు. మరి ఆ రోజు ఫోటోలు చూస్తుంటే ఈ నామినేషన్ చేసిన రోజు గర్భగుడిలో నేనే ఆయనతో పాటు నామినేషన్ ఇప్పించా. కనీసం ఒక్క మాట ఏం దిలీప్ ఏం జరిగిందని కూడా మరి ఆయన పని ఒత్తిడి వల్ల పిలవలేకపోయారు నన్ను. ఆయన పిలిచి దిలీప్ ఏంటి అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అడుగుంటే నేను మొత్తం చెప్పుండేవాడిని. అయ్యా వీళ్ళు తెలిసే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు అని చెప్పేసి ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తే ఇప్పటికైనా సరే పార్టీ పెద్దలు దగ్గరికి వెళ్ళి జనసేన పెద్దల దగ్గరికి వెళ్ళి నాకు ఎటువంటి భేషజాలు లేవు, మేము కూటమిలో కలిసి పనిచేసాము, నేను చిరంజీవి గారికి మా జనరేషన్ అందరూ చిరంజీవి గారి అబ్బాయిలు ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లా 190 మంది కుర్రోళ్ళందరం కూడా ఆ రోజు చిరంజీవి గారి టికెట్ల కోసం చొక్కాలు చించుకున్నారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా ఎవడం చెప్పుకోక్కర్లా. ఇన్ని జరుగుతుంటే మాట్లాడితే ఓ పక్కనేమో మంత్రి గారిని బతిలాడతారు, మంత్రి గారు దీన్ని ఎలాగోలా పరిష్కరించండి, మీరు ఆ కొండపొలంలో ఒప్పించండి అంటున్నారు. ఇటు పక్క వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలు ఏంటి దీని అంతరం ఏంటి? ఇది ఇద్దరు వ్యక్తిగతలు అని చెప్పేసి మీ అందరికీ తెలీదా? ఎవడ గుండెల మీద చేసి వాళ్ళు మాట్లాడుకోండి. ఇది కొండపొలం వాళ్ళదే ఆస్తి, వాళ్ళదే తోట కుటుంబ సభ్యుల ఆస్తి అని తెలీదా? ఇన్ని జరుగుతుంటే ఈ కొబ్బరి తోటలో సుమారు 150 కుటుంబాలు ఉంటాయి ఆ స్థలం చుట్టూతా. ఒక్కళ్ళైనా సరే అక్కడికి వచ్చి మీకు ఎందుకు మద్దతు పలకట్లా? ఆ వివాదం ఉందని అందరికీ తెలుసు కాబట్టి ఏ కొబ్బరి తోటలో కొనుక్కున్న వాళ్ళు లేరా? మీకంటే డబ్బున్న వాళ్ళు లేరు ఎక్కడ? ఆ వివాదం స్థలం కొనుక్కుంటే ఎందుకు బాబు అని చెప్పి ఎవడైనా వివాదం ఉన్న ఇంటికి కనుక స్థలం అని తెలిస్తే వివాదం తేలేదాకా ఇల్లు కట్టుకుంటూ ఆపుకుంటారు తప్ప ఇలా పడదోచుకుంటా జనాలు తెచ్చి కట్టుకుంటూ వెళ్ళి బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి ఎవరు అనుకోరు. ఇది పూర్తిగా ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎదురుకుండా ఉన్న పాత్రికేయ సోదరులు క్వశ్చన్లు ఇవన్నీ తెలియకపోవడం వల్ల వాళ్ళు అడగలేకపోవడం వల్ల వాళ్ళు చెప్పింది మాత్రమే నిజమని అనుకుంటాం. ఎంతసేపు కూడా అరే ఇల్లు పగలగొడతామేంటి, ఇంత దుర్మార్గంగా చేయటం ఏంటి అని చెప్పేసి అన్నారు. దీని వెనక ఇంత కుట్రపూరితంగా వాళ్ళు వీళ్ళకి స్లాబ్ వేసుకుంటే పడగొడితే నేను డబ్బులు ఇస్తానని చెప్పినోడు ఎవడో తెల్లారపాటి పరిగెత్తుకొచ్చారు వీళ్ళంతా. ఎవడు అండతో నువ్వు ఎవరైనా సరే ఒక బిల్డింగ్ పని చేసుకున్నా అంటే బాబు ₹1,00,000 పోతేనే అల్లలాడిపోతామే, పొరపాటు జరిగిందనంటే నువ్వు 25-30 లక్షల రూపాయలు ఏ ధైర్యంతో అక్కడ నువ్వు ఖర్చు పెట్టావు? నీది నిజాయితీ అయిన ప్రాపర్టీ అయితే అర్ధరాత్రులు ఎందుకు పని చేసుకున్నావు? చుట్టూతో తెరచాపలు కట్టి ఎందుకు పని చేసుకున్నావు? మనుషులు కాపలా పెట్టుకుని ఎందుకు పని చేసుకున్నావు? ఎన్ని నిన్ను అడిగేవాళ్ళు లేడు, డిబేట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నీ ఇష్టం వచ్చిన టీవీల ముందు మాట్లాడుకుంటున్నావు. వీటన్నిటి మీద కూడా వాళ్ళు మాట్లాడిన మాటలన్నిటికీ కూడా నేను న్యాయపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు అవన్నీ తీసుకుంటాను, అవన్నీ జరుగుతాయి. కానీ ఈలోపు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కూటమిలో చుచ్చు రేపటానికి చేసే కుట్రని నేను కనుక బహిరంగంగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పదవులు అనిపించి అక్కడ నాయకత్వం మీద నువ్వు విమర్శలు చేస్తే, నేను ప్రతి విమర్శలు చేస్తే దాన్ని సమాధానం చెప్పుకోలేక పారిపోయి ఇక్కడ చేరావో అతను వీళ్ళందరినీ కూడా తప్పుదో పట్టిస్తున్నాడు. అతనికి ఉన్న కెపాసిటీ ఏంటో చెప్పి చెప్పాలి జనసేన పెద్దలు. పార్టీలో అతనికి ఏం కెపాసిటీ ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు అతను. నేను తప్పు చేసి నిజమై ఉంటే వీళ్ళు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నప్పుడు ఈ చుట్టుపక్కల మిగిలిన డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, 5వ డివిజన్ వారు ఉన్నారు, 4వ డివిజన్ ఛాయాదేవి గారు ఉన్నారు, చిలకలపూడిలో రాజు గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొవాలి. ఎందుకు వాళ్ళందరికీ విషయం తెలుసు. నువ్వు లోపల కుట్రపూరితమైన పెట్టుకుని తెలుగుదేశానికి జనసేనకి గ్యాప్ పెంచాలి. నువ్వు బీ టీం అక్కడ. నీకు రానాయపేటలో స్విచ్ చేస్తే 10% బల్బు వెలుగుతుంది. ఆ రామనాయుడుపేట ఆర్డర్ల ప్రకారం నువ్వు పని చేసుకుంటూ వెళ్తున్నావు కాబట్టి ఇన్ని వివాదాలకి మూల కారణమైంది. ఇప్పటికైనా సరే నేను కోరుకున్నది ఒకటే, ఇది ఇరు కుటుంబాల సమస్య, ఇరు పార్టీలు కాదు. ఒకవేళ పార్టీలు అనుకున్నా వాళ్ళిద్దరు జనసేన వాళ్ళే. వాళ్ళే స్వయంగా చెప్పుకుంటున్నారు. కొండపల్లి వాళ్ళు, కొండపల్లి తేజ గారు మీ పార్టీలో ఎన్ని రోజులు తిరిగారు, మీతో ఎన్ని రోజులు చేశారు, మీతో రోజు జర్నీ చేస్తాడే. నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం మీ పిఏ గారి మీద దాడి జరిగితే స్వయంగా ఆయనే పగల హాస్పిటల్లో కూర్చున్నాడే, గవర్నమెంట్ హాస్పిటల్లో రోజల్లా. ఇవన్నీ అవాస్తవాలా? మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? ఇది జనసేన పార్టీ కుటుంబ వ్యవహారం, ఇద్దరు జనసేన వాళ్ళని మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? ఏంటి మీ ఆంతర్యం ఏంటి? ఎవడు మిమ్మల్ని నడిపిస్తుంది దీంట్లో? ఎవడు తప్పుదో మాటలు మీరు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికైనా సరే జనసేన పెద్దలు వాస్తవాలు తెలుసుకోండి. దిలీప్ మీద కోపం ఉంటే అది ఇంకో రకంగా తీర్చుకోండి తప్ప దిలీప్ ఎదిగిపోతున్నాడో లేకపోతే వాళ్ళ కూటమి మేమేం మాట్లాడకూడదు అన్నారు. హైకోర్టులో ఉండేది కూటమి ఎవరన్నా ఇస్తారా ఆ ప్లాన్? అదే సార్ చెప్తుంది. అదే వీళ్ళు అక్టోబర్ 23 ఆ ప్రాంతాల్లో నేను ఇక్కడ అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇస్తే
నేను ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే ఆ కార్యక్రమంలో కూడా ఈ కొట్టే వెంకటరావు అతని అనుచరులు రసాబసా చేసి బాయ్కట్ చేశారు. ఏంటి అని అంటే మా జనసేన అభ్యర్థికి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వకుండా తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో వైస్ ప్రెసిడెంట్ అనే పదమే లేదు. అక్కడికి మా పార్టీ పెద్దలు గోపిచంద్ గారు వీళ్ళంతా నచ్చ చెప్పారు, ఏమయ్యా మంత్రి గారు రాగానే అదే ఉండి మాట్లాడి చేద్దాం, కుదరదని చెప్పేసి బాయ్కట్ చేసి బయట మీడియాలో మాట్లాడావు. ఆ రోజు లేదా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఏమి ఉండవా? మాట్లాడితే దీంట్లో మంత్రి గారిని లాక్కొస్తారు. ఏంటి మంత్రి గారి సంబంధం ఏంటి అసలు? దీంట్లో ఏం సంబంధం ఉంది? పోనీలేరా బాబు, రేపు పొద్దున వచ్చి మాట్లాడతానన్న పాపానికి తీసుకెళ్ళి ఆయన చుడతారా? సెంటరింగ్ పీకేయమంటున్నారండి. మున్సిపల్ అధికారులు వచ్చారండి, రాత్రిపూట వచ్చారు సార్, వాళ్ళు పీకేయకపోతే పొద్దున్నే పగలగొట్టేస్తా ఉన్నారు సార్, మీరు కొద్దిగా చెప్పి పెట్టండి సార్ అని చెబితే నేను ఊళ్ళోకి వచ్చినాక మాట్లాడతలేవా అని చెప్పేసి ఆ అధికారులకు చెప్పిన పాపానికి జాలి తెలిసి ఆయన చెప్తే నువ్వు చేసిన తప్పుకి ఎంతమందికి చుట్టావు తీసుకొచ్చి? అరే తప్పు 6 నెలల పాటు వివాదం నడిచింది. ఏం చేశారు ఈరోజు ఈ జన సైనికులు అందరూ కలిసి? ఈ 6 నెలల్లో అతన్ని ఎందుకు నిర్మాణాన్ని ఆపలేపారు? కోర్టు ఆటలు ఉన్నాయి, స్వయంగా మీరే చెప్పారు వీళ్ళు మా మాట వింటలేదని చెప్పేసి. ఇది తెల్లారివాడి జరిగింది కాదు, అక్టోబర్ 13, 15 తారీఖు దగ్గర నుంచి మార్చి 30 తారీఖు దాకా జరిగిందే ఈ వివాదం. ఇంత లెంగ్దీ పీరియడ్లో ఎందుకు దీన్ని సెటిల్ చేసుకోలేపారు? జనసేన నాయకులు ఈ వివాదాన్ని ఎందుకు సెటిల్ చేసుకోలేపారు? ప్లాన్ లేకుండా కడతాం తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అతనికి? ఎందుకనంటే వీళ్ళకి పూర్తి సమాచారం లేదు. వాళ్ళకి నిజంగా ఆ ఇది ఉంటే వెంటనే అరే అక్కడ దిలీప్ ఉన్నాడు, అతను చూస్తున్నాడు, ఏం జరిగిందని చెప్పేసి పిలిచి అడగటం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకి లోపల నా మీద ఒక ద్వేషభావం అలుగుంది. కారణం ఏంటంటే కార్తీక వన సమారాధన, కార్తీక వన సమారాధన భోజనాలు పెడతామని చెప్పేసి కాపు పెద్దలందరూ నిర్ణయించుకుంటాం. ఆర్కే గారి దగ్గరికి వెళ్ళటం, అన్న నీ ఆధ్వర్యంలో వన సమారాధన చేసుకుందామని చెప్పి ఆడటం, ఆయన కూడా ఓకే అని అంటాం. అప్పుడు జరిగినటువంటి సందర్భంగా అన్న ఇవాళ కాపు కులానికి తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ నాయకుడు వచ్చాడు రంగా గారి తర్వాత, కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మనమందరం కూడా పవన్ కళ్యాణ్ గౌరవిస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి వాళ్ళని వనభోజనాలు పిలవడానికి వీల్లేదు అని నేను క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. కావాలంటే మాదివాడ రాము గారు కానీ ఆదికిరణ్ గారు, చలమశెట్టి ఆదికిరణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా నాతో పాటు ఆ రోజు నిజమే అతన్ని పిలవడానికి వీలేదు, మన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మనం ఎట్లా అతన్ని ఇక్కడ పిలుస్తాము, ఆయన పిలవద్దు అని చెప్పేసి అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. విచిత్రంగా 2 రోజుల ముందు ఉందనగా టక్మంటే వెళ్ళిపోయి కేవలం జన సైనికులు మాత్రమే అతని ఇంటికి వెళ్తారు. ఆ కాపు వన సమారాధనలో పార్టిసిపేట్ చేస్తున్న వాలంటీర్లుగా తెలుగుదేశం కాపులు కూడా ఉన్నాం కదా, మేము ఎవరం వెళ్ళాం. కేవలం జన సైనికులు మాత్రం వెళ్ళి ఎవరైతే వాళ్ళ నాయకుడిని అవమానపరుస్తూ ఉంటాడో పద్దాక ఆడి గుమ్మం తొక్కి అతను పిలుచుకొచ్చారు. అతను రాలేదో వచ్చాడో తర్వాత సంగతి. ఇక్కడి నుంచి ఈ వివాదానికి వీళ్ళకి ఏంటంటే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ వెలుగుతున్నాయి కొంతమందికి. ఆ మర్మాన్ని మిగిలిన జనసేన నాయకులందరూ కూడా తెలుసుకోమంటున్నా. ఎవరైతే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో రామనాయుడుపేటలో స్విచ్ వెలిగిద్ది, ఇక్కడ బల్బులు వెలుగుతున్నాయి. గమనించండి అయ్యా, ఈ వివాదంలో ఇరు వ్యక్తులే తప్ప ఏ పార్టీకి సంబంధం లేదు. కాదు నా ఆరోపణలు కనుక ఆర్కే గారు కనుక నమ్మితే దయచేసి వాళ్ళ కనుక నీతి నిజాయితీ చీవు నెత్తురు రక్తం కనుక ఉంటే వాళ్ళందరినీ మీరు ఎంట పెట్టుకుని లైట్ డిటెక్టర్ పరిస్థితి నన్ను వాళ్ళని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి పర్మిషన్లు అన్నీ కూడా 378/1 అనే సర్వే నెంబరు, 379 అనే సర్వే నెంబరు, ఇలాంటి తప్పుడు సర్వే నెంబర్. వాళ్ళకున్న షెడ్యూల్ ఆస్తి 379/1A వాళ్ళకున్న షెడ్యూల్ ఆస్తి. ఆ షెడ్యూల్ ఆస్తి నెంబర్ అయితే ప్లాన్లు తీసుకోవాలా, వాళ్ళు చీట్ చేశారు. ఎవరై అనుమతితో చేశారు? అప్పటి వైసీపీ నాయకుల యొక్క దీంతో అధికార బలంతో తప్పుడు సర్వే నెంబర్లు వేసి ప్లాన్లు ఇప్పించారు వాళ్ళకి. ఇవాళ ఈ తోట నరేంద్ర ఎవరైతే ఉన్నాడో అతను ఇల్లు కట్టినప్పుడు సెంటరింగ్ పెడితే 2 నెలల పాటు మున్సిపల్ అధికారులు ప్లాన్ లేదనేసి సెంటరింగ్ నిలిపేశారు. కావాలంటే మీరు కొబ్బరి తోటలు అడగొచ్చు ఎవరైనా సరే. 2024లో అతను ఇల్లు సెంటరింగ్ పెడితే 2 నెలలు 23 డిసెంబర్ ప్రాంతాల్లో పెడితే చాలా నాళ్ళు అతను ఆపేశారు మున్సిపల్ అధికారులు వెళ్ళినలా. తర్వాత
ఇప్పుడు మాజీ మంత్రి బియ్యం దొంగ తన యొక్క రాజకీయ బలంతో అధికార బలంతో వాళ్ళకి ప్లాన్లు ఇప్పించారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మేము 5 లక్షలు ఇచ్చాము, మాకు ప్లాన్లు ఇచ్చారు కదా, మేము తప్పేంటి అని అన్నారు. వాళ్ళు మోసపోయింది, పక్క సర్వే నెంబర్ వేసి ప్లాన్లు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి 5 లక్షలు డబ్బు. ఇది ఎక్కడ బయటకు వస్తుందని చెప్పేసి తెల్లారిపడి దుక్కుంటే దిగాడు. నీ అనుమతి లేకుండా బందర్లో చేమైనా జరిగిందా? కరెంటు పోలు వేయాలంటేనే నీ ఇంటికి వచ్చి సారిగలు పడి నీతో చెప్పించుకుంటే తప్ప కరెంటు పోలు మారదు. అలాంటిది నువ్వు చెప్పకుండా ప్లాన్లు ఇచ్చారు ఇక్కడ. కాదని చెప్పు, నువ్వు చెప్పలేదని. మన అంతరాత్మే మనకు సాక్షి. అంతరాత్మకు విరుద్ధంగా ఎవరో చేయకూడదు. నీ అంతరాత్మను అడుగు, నువ్వు చెప్పావో చెప్పలేదా? ఇన్ని తప్పుడు పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చేసేసి వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసం ఇది ఇరు వర్గాలకి, ఇరు పార్టీలకి అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇద్దరు కాపులే, ఇద్దరు జనసేన వాళ్ళే. ఇందులో తెలుగుదేశానికి ఎట్టి సంబంధం లేదు. ఖచ్చితంగా ఉంటుందండి. దీని మీద కూడా మున్సిపాలిటీ వాళ్ళకి వీళ్ళు కొండపల్లి వాళ్ళు టైం టు టైం అర్జీ పెడతారు. ఏమంటే మీ సర్వేర్ ఇచ్చినటువంటి దీని ప్రకారం ఈ సర్వే నెంబర్లో ప్లాన్ ఇవ్వలేదు, పక్క సర్వే నెంబర్లో ప్లాన్ ఇచ్చారు కాబట్టి వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొండపల్లి వాళ్ళు పిటిషన్ పెడతాం. దానికి వాళ్ళు ఎండార్స్మెంట్ ఇవ్వటం. ఇప్పుడు లీగల్ యాక్షన్లు త్వరగా నిదానంగా నడుస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఈ వివాదంలో తెలుగుదేశానికి కానీ నాకు కానీ ఎటు సంబంధం లేదు. కేవలం నా రాజకీయ ఎదుగుదల చూసి దీన్ని ఓరవలేక చేసే కుట్రే తప్ప ఆర్కే గారికి ఇంత విపులంగా తెలుసుంటే ఆయన వెళ్ళడు అసలు. ఆయన వివాదానికి ఆమె దూరం వెళ్ళిపోతాడు ఆయన. అట్లాంటిది ఆ పెద్ద మనిషికి తప్పుడు సలహాలు ఇచ్చి అన్న ఈ జన సైనికులు కనుక భుజాన్ని వేసుకోకపోతే మన పరువు పోద్దని చెప్పేసి ఆయనకి ఎక్కించి తీసుకొస్తున్నారు తప్ప ఆయన ఏ రోజు కూడా వివాదాలకు వెళ్ళే మనిషి కాదు. అదే నేను చెప్తున్నాను. రాత్రిపూట ఎవడ డబ్బు ఇస్తానని చెప్పాడో ఆడిని అడగాలి వీళ్ళు. ఎవడు స్లాబ్ వేసుకోమంటే నువ్వు వేసుకున్నావు అర్ధరాత్రి పూట, పగల కొడితే నాది హామీ, నీకు ఎంతో డబ్బు నేను ఇస్తాను వేసుకో అని చెప్పి ఇది జరిగితే ఇప్పుడు వెనకటి సినిమాలో డైలాగుల్లాగా పరచూరు గోపాలకృష్ణ డబల్ స్టేట్మెంట్ లాగా పగల కొడితే ఒక లెక్క, పగల కొట్టకపోతే ఒక లెక్క. పగల కొట్టామనుకో కాపు కొలొస్తే అన్యాయం. మరి యువతోడు కాపోడు కదా, కాపు కొలొస్తే కాపులు అంటే నీకు ఓట్లు వేసారు, కాపులు అంటే ప్రేమ లేదా అని అంటున్నావు. మరి ఇద్దరు కాపులు అయితే నువ్వు ఏ కాపోడికి అంటే ప్రేమ లేదా వచ్చి మాట్లాడేవారు? స్వతంత్రాలు తెలుసుకునే పెద్దోళ్ళు ఎవరు లేరు. అవన్నీ అయిపోయింది, జమానా నడిచిపోయింది. ఎప్పటికైనా సరే మీరు ఇట్లాంటి దాంట్లో వివాదాలను పెంచుకుని దూరం చేసుకోమాకు మనుషులు. అసలు ఈ కమిషనర్ తెచ్చింది ఎవడో? ఏలూరు నుంచి కమిషనర్ తెచ్చుకుంది ఎవడో? పేరు నాని. అతను నీ మాట అన్నాడా మా మాట అన్నాడా? అధికారులు ఎవరైనా సరే కూడా రూల్ ఎలా ఉంటే అలా చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ చేతులు కాల్చిన రూల్కి వ్యతిరేకంగా ఎవడో పనిచేయడు. నువ్వు తెచ్చుకున్నావు కమిషనర్ని, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? తెలివితేటలు, నీ పరికమాల తెలివితేటలు వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో బాపిరాజు చౌదరి అంటే వీడు కమ్మాడు కాబట్టి కాపాడు ఆస్తులు పగలగొట్టాడు. ఎందుకే బుద్ధి లేదు, వయసు వచ్చిందా సరే నీకు? నువ్వు తెచ్చుకున్నాడు ఇంటి పేరు, నీ పేరేంటే నీకు తెలీదా? గోపాలకృష్ణ చౌదరి. అరే బెదవాడలో మాట్లాడితే ఇక్కడ లేచి ఉంచుని మాట్లాడతావు నువ్వు చెబుతావు కాపుల గురించి. ఇంకోటి ప్రధానంగా మెయిన్గా ఆరోపించింది, ఇప్పుడు ఎవరైతే దిలీప్ అని ఉన్నారో అతను కూడా పార్క్ స్థలంలో కట్టుకున్నారు, అతనికి పర్మిషన్ లేదు. వాళ్ళ నాయకుడు కొల్లి రవీంద్ర కూడా ఇప్పుడు కట్టే కూడా ఇలాగ రెచ్చగొట్టి పంపిస్తేనే వాళ్ళ మీద పరువు నష్టం దావేశా. 3 బలైపోయారు. తెలిసి తెలియకుండా పంపించాలని నా ఇంటి మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టించాడు. ఇంగిత జ్ఞానం కూడా లేదు, వయసు పెరిగింది తప్ప. రాజకీయ వివాదాన్ని ఎక్కడ పరిష్కరించుకోవాలి? చర్చా వేదికలు లేదా పార్టీ ఆఫీసులో. నేను ఇంట్లో లేని సమయంలో 10 మందిని పంపించి నా ఇంటి ముందు నువ్వు ప్రెస్ మీట్ వీడియోలు తీసుకొచ్చి తీపిచ్చావు. దానికేగా పరువు నష్టం వేసింది. నా ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి. ఇది అన్అప్రూవ్డ్ లేఅవుట్. ఇది మాస్టర్ ప్లాన్లో కానీ లేకపోతే మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చేవాడండి మాస్టర్ ప్లాన్లో చూసినా కూడా ఇది పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాగా నమోదైంది. దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని ప్లాన్లు ఉన్నాయి. నువ్వు విష ప్రయత్నం చేసావు, నువ్వు మామూలు ప్రయత్నం చేయలే. భూమి ఆకాశాన్ని ఆకం చేసేటట్టుగా ట్రిప్పుకి 10 మందిని పంపించావు మున్సిపాలిటీ వాళ్ళని. ఆ రోడ్డు చివర, ఈ రోడ్డు చివర, ఆ రోడ్డు చివర వాలంటీర్లు నుంచో పెట్టించావు. ఫోన్లు చేసావు, అరే రేపు సోమవారం నాడు చూసుకో దిలీప్ గడి ఇల్లు పగలగొడతాను చిటుకులు వేసి చెప్పావు.
న్యాయం నా పక్షాన ఉంది కాబట్టి దేవుడు నా ఎందు ఉన్నాడు కాబట్టి నేను న్యాయస్థానాలను ఆశ్రయించి నేను వీటి నుంచి బయటకు వచ్చాను. ఏంటి ఇక్కడ నేను చేసిన తప్పు? బందర్లో ఇన్ని మాటలు ఎందుకయ్యా? పేరు నా ఇంటి ప్లాన్ ప్రకారం ఇల్లు ఉందా చెప్పను, ఆడి కాళ్ళకించి దూరి వెళ్ళిపోతా. తన ఇంటికి ప్లాన్ ప్రకారం తన ఇల్లుంటే అతను కాళ్ళకించి దూరి వెళ్ళిపోతా. నేను ఎదురున్నటువంటి ప్రొజెక్షన్ స్లాబ్ పెరిగిన మాట యథార్థం. దానికి నేను 2019 ఆగస్టు 29వ తారీఖున బీపీఎస్లో పెట్టుకున్నాను. నేను ఎక్కువ కట్టుకున్నాను. అప్పుడు బీపీఎస్ స్కీమ్లో ఉంటే పెట్టుకుంటే 6 నెలల తర్వాత ఆ బీపీఎస్ స్కీమ్లో నా అప్లికేషన్ రిజెక్ట్ చేయించి నా ఇంటి డెమాలిషన్ నోటీస్ ఇచ్చావు. ఏం చేస్తాం మరి? కోర్టుకి వెళ్ళకుండా పగలగొడుచుకోమంటావా? న్యాయస్థానాన్ని ఆశ్రయించావు, తెచ్చుకున్నావు, న్యాయం తెచ్చుకున్నావు. మొన్న బీపీఎస్లో అన్ని అనుమతులు తీసుకున్నావు. నా ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి. ఆయనకు వచ్చిన బెంగ ఏమీ లేదు. రేపొద్దు నువ్వు వచ్చేది పీక్ కట్టలు కడతావు అనుకున్నావు కదా, నీకు అవకాశం ఏమీ లేదు. నీ ఇంటి ప్లాను, నీ ఇంటి కాగితాలు 2 సార్లు చెప్పా. కాటరగడ్డ వెంకాయమ్మ వారసుడు నువ్వు కాదురా బాబు, దాని సంగతి ఏంటో తెలుసుకొని చెప్పి నువ్వు ఇటు వరకు నో రిప్లై. నీ ఇంటి పక్కన 140 గజాలు ఉంది, నూకల కోటేశ్వరరావు, నీ స్థలమే నీ కాదు. ఇంకెందుకు నువ్వు వచ్చో మాట్లాడుకుంటావు? నీదే బినామీ బతుకు. నువ్వు వెళ్ళి మమ్మల్ని అందరం ఎంచుతావు. ఈ ఊళ్ళో నేను ఎలా ఎదిగానో అందరికీ తెలుసు. ఈ ఊళ్ళో పాలిటెక్నిక్ చదువుకున్నా, ఈ ఊళ్ళో సైకిల్ వేసి తిరిగా, ఈ ఊళ్ళో క్లాస్ 1 కాంట్రాక్టర్గా చేశా. చూడు వాళ్ళు వెళ్ళి చేపల మార్కెట్ కట్టి సుమారు 23-24 సంవత్సరాలు అవుతుంది. ఏ రకంగా ఉందో చూడు. నా నిర్మాణాలు నా మాట ఎంత ఇదిగా ఉందో నేను పని కూడా అలాగే చేశా. దురదృష్టం, నా దౌర్భాగ్యం, నేను ఎదిగే టైంలో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నన్ను కారాడావు. ఇది తట్టుకోలేక మానేసి సెంటరింగ్ కొనుక్కున్నా. అక్కడ మొదలెట్టావు, కారాడావు. ఎవడో పొరుగు రోడ్డు వచ్చేసి ఆ డబ్బులు తింటే నీకు సంబరం తప్ప, ఊళ్ళో నా దగ్గర 40 మంది పనులు ఉంటారు. ఈ 40 మంది బతకడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు. పొరుగు రోడ్డు వచ్చి తినొచ్చు. ఇప్పంగా మెడికల్ సెంటరింగ్ పెట్టావు, బయటికి పోమన్నావు, వచ్చాం. ఇప్పుడు ఏమన్నా ఆగిందా?